ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించుకొనిచున్నావు నాయన. లోకములో, శాపములో, పాపములో నశించిపోచున్న నన్ను మమ్మలను వెతికి రక్షించడానికి వచ్చిన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. అవును ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు అనేందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, కృప చూపించండి. మీ సన్నిధిలో ప్రభువా నిలుచుటకు దేవా మాట్లాడుతూ కూడా గతి లేని వాడను ప్రభువా. నీ కృపను బట్టి నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దేవా, నశించిపోచున్న నాయన సహవాసం ద్వారా మీరు రక్షించుకొని మరి బిడ్డలు దైవజనులు ప్రభువా, మరి అజయ్ గారి ద్వారా ప్రభా మాటల ద్వారా బలపరిచి ప్రభా నీ యొక్క దేవా సన్నిధిలో ప్రభా నీ బిడ్డల మాటల ద్వారా నడుచుకోవడానికి ప్రభా నాయన భక్తి నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం స్థుతించుకునిచున్నాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి నూజివీడు పట్టణ ప్రాంతంలో జీసస్ కల్వరి ఛానల్ ద్వారా ప్రభా ఈ యొక్క సువార్తను అనేకులము విని ప్రభా బలపడటానికి, రక్షించబడటానికి, భక్తిలో ముందుకు సాగటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను మిమ్మల్ని స్థుతించుకునిచున్నాం ప్రభా. యేసయ్యా, మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ జీవం గల మాటలు మాకు దయచేయండి ప్రభా. అంతవరకు నిలిచిండేవాడు రక్షించబడినని చెప్పినట్లుగా నీ మాటలను ప్రభా మా బ్రతుకు దినములన్నీ కూడా దేవా నీ మాటలు వింటూ వాడి ప్రకారం నడుచుకుంటూ ప్రభా నీ యొక్క రాజ్యమును స్వతంత్రించుకోవడానికి మాకు సహాయం చేయి. మాటలు మాతో మాట్లాడి మీ నామాన్ని మహిమపరచుకున్నామని సమస్యను తొలగించమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలిగినట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యమును మనం గమనం చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయుల సంఘమునకు ఈ మాటలు వ్రాస్తూ ఉన్నారు. సంఘములో భాషలతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలిగినట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని కృపను బట్టి మరి ది లవ్ ఇన్ యాక్షన్ ఫెలోషిప్ సహవాసం ద్వారా మరి మారు మనసు పొందటానికి, మరి దేవుని యొక్క పరిచయం చేయటానికి మరి దేవుడు కృప చూపించినారు. మరి ఈ యొక్క సమయంలో మరి దేవుని మాటలు మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్నాడు. భాషలతో 10,000 మాటలు మాట్లాడు కంటే బోధ కలిగినట్లు 5 మాటలు పలుకుట మేలు. దేవుని కృపను బట్టి ప్రతిదినము కూడా మరి 5 అధ్యాయాలు దేవుని యొక్క సువార్తను బైబిల్ను చదవటానికి దేవుడు సహాయం చేస్తున్నారు. బైబిలు మరి దాదాపు 15 సార్లు మరి చదవటానికి దేవుడు సహాయం చేస్తున్నారు. మరి ఎన్నిసార్లు చదివినప్పటికీ మరి అవి కొత్త విషయాలు దేవుడు మరి తెలియజేస్తున్నాడు, అర్థం చేస్తూ ఉన్నాడు. మరి 15 సార్లు చదివినప్పటికీ దాంట్లో మరి కొన్ని విషయాలే మరి తెలుసుకోవటానికి, ఆ మాటల్లో మరి జీవించడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. మరి ఇంకా ఎంతో భక్తి చేయవలసి ఉంది. మరి సముద్రములో నీటి బొట్టు అంతగా నేర్చుకోవడం జరుగుతుంది, కానీ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నదని బైబిల్ చదువుతున్నప్పుడు అర్థమవుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చదువుతున్నప్పుడు ఈ యొక్క వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచన వచ్చింది ఏంటంటే 5 మాటలు పలుకుట మేలు. మనకు బోధకులు, ఇతరుల బోధకులు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. ఏంటి ఆ యొక్క 5 మాటలు మరి అనే ఒక ఆలోచన వచ్చింది. ఒక 5 మాటలు నేర్చుకుంటే మరి పౌలు భక్తులు చెప్పినట్లుగా మన జీవితంలో మరి ఎంతో మేలు అని చెప్పేసి చెప్తున్నారు. అవును, దేవుని మాటలు వింటే మనకెంతో మేలు. దేవుని యొక్క మాటలు విని దాని ప్రకారం నడుచుకుంటే మనకెంతో మేలు జరుగుతూ ఉంది. ఇక్కడ మనం గమనిక చేస్తున్నట్లయితే 5 మాటలు ఏమి నేర్చుకోవాలి ఈ వాక్యం ద్వారా అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అర్థం చేస్తున్నాడు. మొదటిగా క్రమముగా మరి మనం భక్తి జీవితము జీవించాలని దేవుడు అర్థం చేస్తున్నాడు.
తర్వాత దేవుని యొక్క వాక్యము జాగ్రత్తగా వినాలని దేవుడు అర్థం చేస్తున్నాడు. మూడవదిగా విన్న వాక్యాన్ని బట్టి సరిచేసుకునే జీవితం ఉండాలని దేవుడు అర్థం చేస్తున్నాడు. నాలుగవ మాటగా మరి దేవుని పరిచర్య చేయాలని దేవుడు అర్థం చేస్తున్నారు. అలాగే ఐదవ మాటగా దేవుని కొరకు ఇచ్చేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మరి అర్థం చేస్తున్నాడు. మరి ఈ యొక్క వాక్యం ద్వారా నేను ఒక 5 మాటలు నేర్చుకోవాలి అన్న ఆలోచన దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఆ యొక్క మాటలు మరి నా జీవితంలో నేను జీవించినట్లయితే అది నాకెంతో మేలు అని దేవుడు గ్రహింపు చేసి ఉన్నారు. తమ్ముడాపన ఇక్కడ మనం గమనం చేసినట్లయితే మొదటి మాట క్రమముగా భక్తి చేయటం, రెండవది దేవుని యొక్క వాక్యము జాగ్రత్తగా వినటం, మూడవదిగా విన్న వాక్యాన్ని బట్టి సరి చేసుకోవటం, నాలుగవదిగా దేవుని పరిచర్య చేయటం, ఐదవదిగా దేవునికి ఇచ్చుటలో మనము ముందుండాలని మరి ఈ యొక్క 5 మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు తను చేస్తున్న పరిచర్యలో అనే యొక్క ఉద్దేశము పవిత్రమైన కన్యకల వలె మరి దేవుని ఎదుట నిలవబెట్టాలని ఆశిస్తూ ఉంటారు. అలాగే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ది లోన్ యాక్షన్ ఫిలిప్స్ సహవాసము ద్వారా మరి దైవజనులు అజయ్ గారు, సహవాస నాయకులు, అలాగే ఆ సంఘంలో ఉన్న బిడ్డలు, సేవకులు, విశ్వాసులు మరి అందరిని కూడా పవిత్రమైన కన్యకల వల్ల దేవుని ఎదుట నిలవబెట్టాలన్న ఆశ మరి కోరిక ఉండడం ఆయనలో మరి నేను చూసి ఉన్నాను. సంఘంలో ఉన్న మమ్మల్ని, సహవాసంలో మమ్మల్ని కూడా మరి ఎంతో భక్తి చేయాలని, గొప్పవారిగా ఉండాలని ఆయన చెబుతూ ఉంటారు. ముఖ్యంగా మరి క్రమము కలిగి ఉండాలని, పరిశుద్ధత కలిగి ఉండాలని, యథార్థత కలిగి ఉండాలని, మనస్సాక్షిని పోషించుకోవాలని ఈ రీతిగా మరి దేవుని యొక్క మాటలు మాకు బోధించి మరి భక్తిలో మరి నడిపిస్తూ ఉన్నారు. అలాగే ప్రియులరా, పౌలు భక్తుడు ఎలాంటి ఆశ కలిగి ఉన్నారో అనేక ఆత్మలను రక్షించి అనేక మంది సేవకులను తయారు చేసి ఉన్నారు, అనేక సంఘాలు కట్టి ఉన్నారు. మరి దైవజనుల్ని అజయ్ గారిని చూసినప్పుడు ఆయన కూడా మరి అలాంటి ఆసక్తి కలిగి మరి అనేక సంఘములు కట్టడానికి, అనేక సేవకులను మరి తర్పిదిచ్చి సేవా పరిచర్యలో మరి నడిపించడానికి దేవుడు సహాయం చేసినారు. దేవుడంతో మరి గొప్పగా మరి పరిచర్యను, సహవాస పరిచర్యను దేశ విదేశంలో విస్తరింపజేస్తున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహవాసంలో మరి దేవుడు రక్షించుకున్నందుకే దేవునికి ఎంతో మరి కృతజ్ఞుడను. 5 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదట క్రమముగా ఉండాలని దేవుడు అర్థం చేసి ఉన్నాడు. మరి పరిచర్యలో చూసినట్లయితే మరి మాకు జరుగు ఆ యొక్క సేవకుల కూడిక జరిగినప్పుడు మరి దేవుని కృపను బట్టి నేను కూడా క్రమముగా ఉండాలి అని మరి సమయానికి ముందుగా మరి 8 గంటలకే 8:30 9ంటికి ప్రార్థనా కూటం అయితే 8 గంటలకు 8:30 కల్లా ముందుగా వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నారు. ఎందుకంటే జక్కయ్య కూడా ఆయన ముందుగా పరిగెత్తుకుని వచ్చి దేవుని సన్నిధికి వచ్చిన వాడే కనపడుతున్నాడు. అధికారి అయ్యుండి, ధనవంతుడయ్యుండి దేవుని చూడాలని, దేవుని కొరకు ఆశ కలిగి ఆయన ముందుగా దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి దినముల్లో మనం చూసినట్లయితే దేవుని నమ్మిన మనం మరి దేవుని సన్నిధికి ఆలస్యంగా రావటం, సగలో రావటం, చెవులో రావటం, కొన్నిసార్లు మానివేయటం, ఆదివారం మరి ప్రార్థన మానివేయటం, మరి క్రమము లేకుండా మనం జీవిస్తూ ఉన్నట్లుగా దేవుడు మరి అవగాహన గ్రహింపు చేస్తున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే జక్కయ్య మరి ముందుగా పరిగెత్తి దేవుని సన్నిధికి వెళ్ళాడో దేవుడు తన యొక్క ఆశను, ఆసక్తిని చూసి జక్కయ్యకు రక్షణ ఇచ్చాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళినాడు. జక్కయ్య కూడా మరి తన యొక్క మరి ఇంటిలో దేవుని చేర్చుకోవడం ద్వారా సంతోషము, ఆనందము తన జీవితంలో మనం చూస్తున్నాం. దేవుడు కూడా అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో అక్రమం అనేది లేకుండా మరి క్రమముగా అన్ని విషయాల్లో కూడా క్రమముగా ప్రార్థనలో మరి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ రీతిగా నీవు, నేను, మనము మరి క్రమము కలిగి మరి ప్రతి ఆదివారం ఉపవాస కూడికల్లో, బుధవారం, శనివారం మరి సవాస కూడికల్లో మరి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మాటలు విని మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. లేనట్లయితే అక్రమం చేయవాలని అదురుని తొలగిపోమని మరి దేవుడు మరి సెలవిస్తున్నారు. కాబట్టి అక్రమమైన జీవితాన్ని
మరి నా జీవితంలో నేను తొలగించుకోవాలని మరి నేను ఆశిస్తూ ఉంటాను. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ జీవితంలో కూడా మరి అక్రమమైనది తీసివేసుకొని మరి మొదటి మాటగా మరి క్రమముగా మరి జీవించటానికి మరి దేవుని సన్నిధిలో నీవు నేను మనం ప్రార్థన చేసుకొని క్రమముగా మనం జీవిద్దాం. కాబట్టి ప్రియులారా, మరి వలె మనము దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని మరి దేవుని యొక్క వాక్యము వినినట్లయితే మరి అది ఎంతో మనకి మరి ఆనందము, సంతోషము. కాబట్టి ప్రియులారా, మరి జీవితమును చూసినప్పుడు మరి నేను కూడా మరి ఇలాగా మరి ఆ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మరి ముందర కూర్చోవాలని, దేవుని వాక్యం జాగ్రత్తగా వినాలని, మరి రాసుకోవాలని మరి ఆశ కలిగిన వాడిగా మరి జీవిస్తున్నాను. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యము మనం జాగ్రత్తగా విన్నట్లయితే అది మన మనసులోనికి, మన హృదయంలోనికి వెళ్ళటానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే దేవుని వాక్యము జాగ్రత్తగా వినట్లేదో ఈ చెవితోటి వింటాం, ఈ చెవితోటి వదిలిపెడతాం, దానివల్ల మనకి ప్రయోజనం లేదు. అంతేకాకుండా సాతాను మరి వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తుకుని పోతుందని మరి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిక చేసినట్లయితే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి, మన హృదయంలో భద్రపరుచుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి గొల్లలు చెప్పిన దేవుని యొక్క మాటలు మరి కూడా యేసు ప్రభు తల్లి మరి కూడా తన హృదయంలో భద్రపరుచుకొని తలపోసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి గత సంవత్సరాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి పల్లెటూరులో స్కూల్స్లో మరి తాటేకు పాకల్లో మరి పాఠాలు చెప్పేవారు. అయితే ప్రియులారా, ఒకరోజు టీచర్ గారు, మాస్టారు బోర్డు మీద లెక్కలు చేస్తూ ఉన్నారు. లెక్క చెబుతున్నప్పుడు అందరూ లెక్కలు రాసుకుంటూ ఉన్నారు. ఆ బోర్డు మీద రాసిన లెక్క మాస్టర్ అంటూ ఉన్నారు, ఎక్కిందా అని చెప్పేసి, అంటే మైండ్లోకి ఎక్కిందా, ఆయన ఆలోచనతోటి ఎక్కిందా అని చెప్పేసి అడిగినప్పుడు ఒక కుర్రవాడు విద్యార్థి అంటున్నాడు, మాస్టారు అంతా ఎక్కింది కానీ తోకెక్కలేదు అంటున్నాడు. మాస్టర్కి అనుమానం వచ్చి, ఏంటి అంతా ఎక్కింది తోకెక్కలేదు అంటున్నాడు ఏంటని చెప్పేసి వెనక తిరిగి చూసినప్పుడు ఆ పిల్లవాడు లెక్కలు చేయకుండా పైకి చూస్తూ ఉన్నాడు. ఆ తాటేకుల్లో ఒక ఎలుక పైకి వెళ్తూ ఉంది, మొత్తం వెళ్ళిపోయింది కానీ చివర తోక మిగిలింది. ఆ యొక్క మాస్టర్ లెక్క చెబుతున్నప్పుడు లెక్కలు వినకుండా, దిక్కులు చూసుకుంటా, జాగ్రత్తగా వినకుండా అటు ఇటు చూస్తూ పైకి చూస్తూ ఆయన ఉన్నాడు కానీ లెక్కలు నేర్చుకోలేని వాడిగా కనపడుతున్నాడు. కాబట్టి ఆ మాస్టరు చూసినప్పుడు ఆ యొక్క చిన్న పిల్లవాడు, ఆ విద్యార్థి లెక్క నేర్చుకోవట్లేదు కానీ దిక్కులు చూస్తూ ఆ ఎలుక వంక చూసి ఎలుక అంతా వెళ్ళింది కానీ తోకెక్కలేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆ రీతిగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్తున్న మనం దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు అటు ఇటు దిక్కులు చూసి జాగ్రత్తగా వినకుండా మరి నష్టపోయే వారిగా మనం కనపడుతున్నాం. అపవాది వచ్చి మన హృదయంలో ఉన్న ఎత్తబడిన వాక్యాన్ని మరి ఎత్తుకుని పోయి మనం వెట్టివారిగా మరి దేవుని యొక్క వాక్యంతో మనం నింపబడకుండా మరి చేస్తూ ఉన్నదని చెప్పేసి మనం చేస్తున్నాం. కాబట్టి మొదటిగా మనం క్రమముగా మానవులైన మనం దేవుడు ఆజ్ఞ ప్రకారము మనం 6 దినములు పని చేసుకుని 7వ దినం విశ్రాంతి దినం పాటించాలని దేవుడు చెప్పినట్లుగా మొదటిగా మనం ఆ యొక్క ఆజ్ఞను మనం పాటించాలి. ఆజ్ఞాతిక్రమమే పాపమని దేవుడు చెబుతూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళకపోవటమే ఇర్మీయా గ్రంథం చెప్పినట్లుగా దేవుని వాక్యం విననొల్లని వాడు శాపగ్రస్తుడని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మరి క్రమముగా మరి ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలని మనం చేస్తున్నాం. అలాగే జాగ్రత్తగా దేవుని యొక్క రెండవ మాటగా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం వినాలి అని చెప్పేసి ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా, 3వ మాటను మనం చూసుకున్నట్లయితే, 3వ మాటగా మనం గమనిక చేస్తున్నట్లయితే విన్న వాక్యాన్ని బట్టి సరి చేసుకోవటం. దేవుని యొక్క వాక్యము విని వదిలివేయటం కాదు కానీ మరి దేవుని సన్నిధిలో మన యొక్క హృదయాన్ని మరి కుమ్మరించుకొని మరి ప్రార్థన చేసుకున్నప్పుడు, సరి చేసుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుందని మరి గమనిస్తున్నాం. అలాగే జక్కయ్యను మనం చూసినట్లయితే, జక్కయ్య ఎప్పుడైతే తన ఇంట్లో తను చేర్చుకున్నాడో మరి దేవుని యొక్క ఆత్మతో దర్శించబడి నిలబడి తన యొక్క పాపమును ఒప్పుకుంటున్నాడు. జక్కయ్య నిలబడి ఎవరికైతే అన్యాయం చేశానో వారికి 4 అంతలుగా చెల్లిస్తాన్నాడు, తన ఆస్తిలో సగభాగం పేదలకు ఇస్తానని చెప్పేసి తన హృదయాన్ని సరి చేసుకున్నాడు. అలాగే ప్రియులారా, మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మరి నా స్థితి కూడా నేను గమనిక చేసుకున్నాను. మరి దేవునికి వ్యతిరేకంగా నేను జీవించి ఉన్నాను. మరి విగ్రహారాధన చేస్తూ, వ్యభిచారంగా జీవిస్తూ, అబద్ధాలు ఆడుతూ, మోసం చేస్తూ, అన్యాయం చేస్తూ, త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, మరి చెడు అలవాట్లో, దురలవాట్లో మరి జీవిస్తూ మరి నా జీవితాన్ని ఎంతో అపవిత్రపరుచుకున్న వాడిగా కనపడుతున్నాను. మరి యొక్క సహవాసం, లవినాక్ష సహవాసం వచ్చినప్పుడు
మరి దేవుని బిడ్డల వాక్యం చెప్పినప్పుడు నా స్థితిని నేను గమనం చేసుకుని వాక్యం విని అయ్యో నేను ఇంకా మరి పాప జీవితంలో ఉన్నానని గ్రహించుకొని మరి నా హృదయాన్ని దేవుని సన్నిధిలో మరి సరి చేసుకోవడానికి పాపాత్మ స్త్రీలాగా కన్నీటితోటి ప్రార్థన చేసుకొని నా పాపం ఒప్పుకొని విడిచిపెట్టి జక్కిలాగా సరి చేసుకోవడానికి మరి దొంగిలించిన వస్తువులు తిరిగి ఇచ్చివేయటానికి మరి క్షమాపణ అడుక్కోవటానికి మరి తల్లిదండ్రులను తోటివారిని భార్యను మరి ఎవరికైతే మరి వ్యతిరేకంగా ఉన్నానో వారిని క్షమాపణ అడుక్కొని సరి చేసుకొని తిరిగి ఇచ్చివేయడానికి దేవుడు సహాయం చేసినాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినుచున్న మనం కూడా దేవుని వాక్యం జాగ్రత్తగా విని మనం సరి చేసుకున్నట్లయితే మనము దేవుని యొక్క వాక్యము నెరవేర్చిన వాడిగా మనం కనపడుతున్నాం. అలాగే దావీదు కూడా తన యొక్క పాపం విషయంలో మరి ఆయన సరి చూసుకున్నవాడికి కనపడుతున్నాడు. తన పాపమును ప్రపంచం యావత్తు తెలిసినట్లుగా మరి తన పాపం బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. కాబట్టి పాపం దాచిపెట్టేవాడు వృద్ధులు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే మరి నా యొక్క పాపమును కూడా రహస్యమైన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా నాకు రక్షణ, నాకు దేవుని రాజ్యం అనేది దొరుకుతుంది గ్రహించుకోవటం అనేది జరిగింది. కాబట్టి మరి పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు, నేను ప్రధాన పాపినని ఆయన చెప్తున్నాడు. ఆయన వాక్యం చదివినప్పుడు నేను అనుకుంటున్నాను ప్రధాన పాపి అని ఆయన చెప్తున్నాడు. నేను ప్రధాన పాపుల్లోనే ప్రధానును అని నేను గ్రహిస్తున్నాను. మరి దేవుని దగ్గర రాకముందులా చాలా మంచివాడు అనుకునేవాడిని, కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చినానో నాకు ఘోరమైన పాపి లోకంలో ఎవరు కూడా లేరని చెప్పేసి దేవుడు నాకు అర్థం చేసినాడు. నేను ఘోరమైన పాపిని, దుష్టుడను, మరి దుష్టత్వము దుర్నీతి బంధకముల్లో ఉన్నట్లుగా దేవుడు నాకు అర్థం చేసినాడు. నా హృదయాన్ని దేవుని సంగతి కుమ్మరించుకొని మరి సరి చేసుకోవడానికి దేవుడు సహాయం చేసినాడు పిల్లరా. అలాగే నాలుగవదిగా పరిచర్య చేయాలని దేవుడు అర్థం చేసినాడు. బాలుడైన సమయాలను చూసినట్లయితే ఆ బాల్యకాల్యంలోనే దేవుని మందిరంలో ఉండి మరి దేవుని పరిచర్య చేసిన వాడిగా, దేవుని స్వరం విన్నవాడిగా, ఒక ప్రవక్తగా ఉండి ఆ యొక్క దేవుని సేవ పరిచర్యలో ముందుకు నడిచిన వాడిగా కనపడుతున్నాడు. అలాగే ఎలీషా కూడా ఏలియా దగ్గర పరిచర్య చేసి మరి రెండంతల ఆత్మలో పొందుకొని అడుగులు ముందుకు వేసినాడు కనపడుతున్నాడు. కాబట్టి దేవుని విశ్వాసించిన మనము మరి దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవారిగా ఉండాలి. దేవుని మందిరం పనిలో మనము దేవుని మందిరం ఓడటం, మరి పరదాలు వేయటం, చాపలు వేయటం, మరి కుర్చీలు వేయటం, ఈ రీతిగా దేవుని యొక్క పరిచర్య, దేవుని బిడ్డలు మరి ఏది చెప్తారో ఏది అవసరమో మరి వాటిని గ్రహించుకొని మరి సమూయేలులాగా మరి ఎలీషాలాగా మనం పరిచర్య చేసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకుంటాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని పరిచర్య మరి ఇంకా మీటింగ్స్లో మరి మనం పాల్గొనటం, ఆ మీటింగ్స్లో మరి ఆ యొక్క పరిచర్య చేయటం, వాళ్ళ పోస్టులు కానీ కరపత్రం పంచడం కానీ, అలాగే సాక్ష్యం చెప్పడం కానీ, పాటలు పాడటం కానీ, దేవుని సువార్త ప్రకటించడం, సాక్ష్యం చెప్పి అనేకులను సహవాసము నడిపించడం, ఈ రీతిగా దేవుని పరిచర్యలో మనము మరి ముందుకు సాగాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. నాలుగవదిగా పరిచర్య చేయాలని దేవుడు మరి గ్రహింపు చేయటం అనేది జరిగింది. మొదటిగా క్రమంగా మనం దేవుని సన్నిధికి వెళ్ళటం, రెండవదిగా జాగ్రత్తగా మనం దేవుని యొక్క వాక్యాన్ని వినటం, మూడవదిగా వినిన వాక్యాన్ని బట్టి మన యొక్క హృదయాన్ని, జీవితాన్ని సరిచేసుకోవటం, నాలుగవదిగా పరిచర్య చేయటం అనేది దేవుడు అర్థం చేస్తాడు. ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఐదవది దేవునికి ఇచ్చుట. దేవుని కొరకు మనం గుప్పిళ్ళు ఇప్పినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాయన్నారు. మలాకి గ్రంథంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే దశమ భాగం ఇవ్వటం ద్వారా మరి దీవించబడతామని చెప్పి దేవుడు చెబుతున్నాడు. ఆకాశవాకి లిపి పడజాలమంత విస్తారమైన దీవెనలు ఇస్తారని దేవుడు చెబుతున్నాడు. అబ్రహాం కూడా ఆదికాండము 14వ అధ్యాయం 19వ వచనం మనం గమనం చేసినట్లయితే 20వ వచనాలు అబ్రహాం కూడా దశమ భాగం ఇచ్చి మరి దీవించబడిన వాడిగా కనపడుతున్నాడు. మరి వేద విధురాలు కూడా తన జీవనమంతంలో మరి 2 కాసులు ఇచ్చి దేవుని కొరకు గుప్పిళ్ళెప్పి మరి ప్రశంస పొందిందిగా కనపడుతుంది. అలాగే ప్రియులారా, మనం కూడా దేవుని పరిచర్య కొరకు గుప్పిళ్ళెప్పి దేవుని యొక్క రాజ్యము కచ్చేవారిగా మరి ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. అలాగే ప్రియులారా, గమనం చేసినట్లయితే కొన్ని పర్యాయములు నేను దేవుని యొక్క మరి దశమభాగం దొంగిలించిన వాడిగా కనపడుతున్నాను. దానివల్ల ఎంతో మరి నష్టపోవటం, ఇబ్బందులు గురవటం అనేది జరిగింది ప్రియులారా. కాబట్టి మరి దేవుని యొక్క కృపను బట్టి మనం దేవుని కొరకు గుప్పిళ్ళు విప్పినప్పుడు మరి దేవుడు మరి ఎంతో సమృద్ధిగా ఇచ్చినట్లుగా నా జీవితంలో నేను చూస్తున్నాను. కాబట్టి ఈ యొక్క 5 విషయాలు కూడా మనం గమనం చేసుకొని మన బ్రతుకు దినములన్నీ కూడా వీటిని పాటించవలసిన వారమై ఉన్నాం. ఇది ఒకరోజు 2 రోజులు చేసేది కాదు, కానీ మరి మన బ్రతుకున్న దినములన్నీ కూడా క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి.
క్రమముగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, మరి మన జీవితాన్ని సరిచేసుకోవాలి, అలాగే దేవుని యొక్క పరిచర్య చేయాలి, అలాగే దేవుని కొరకు ఇచ్చేవారిగా మనం ఉండాలని దేవుడు ఈ యొక్క మరి 5 మాటలు ద్వారా మరి 5 మాటలు కూడా మరి అర్థం చేసినాడు. ఇక్కడ మనం చూసిన పౌలు భక్తుడు ఇతరులకు బోధ కలిగిన నా మనసులో 5 మాటలు పలుకుట మేలు. ఈ యొక్క 5 మాటలు మనం జాగ్రత్తగా మన జీవితంలో మరి మనం పాటించగలిగినట్లయితే దానివల్ల మనం ఎంతో మేలు, దీవెన, ఆశీర్వాదం పొందుకుంటాం. ఈ యొక్క 5 మాటలు కూడా మన జీవితకాలం అంతా కూడా మనము మరి నిర్వర్తించవలసిన వారము అని చెప్పేసి దేవుడు గ్రహింపు చేయటం అనేది జరిగింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము వినుచున్న మనము మరి ఈ యొక్క 5 విషయాల్లో కూడా క్రమముగా నేర్చుకొని ఈ యొక్క 5 మాటలు మన జీవితంలో నేర్చుకుని మన జీవితాంతం కూడా నడుచుకున్నట్లయితే దానివల్ల మనకెంతో ఆశీర్వాదమని, దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. దేవునిలో మనం ఎదగటానికి, దేవుని వాక్యంతో మనం నింపబడటానికి, దేవుని రాజ్యము సంపాదించుకోవడానికి దేవుడు మనకి మంచి మరి అవకాశము దేవుడు మనకు అనుగ్రహించినాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నమ్మదగిన దేవుడు, ప్రేమగల దేవుడు నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అల్పుడను, అయోగ్యుడను, ఎన్నిక లేనివాడను, దుమ్ముదులు వంటివాడను ప్రభువా, యోగ్యత లేనివాడను, నీ కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి ప్రభువా, మరి యొక్క నాయన మరి మాటలు నాయన చెప్పడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్తుతించుకునిచున్నాం. స్తోత్రాలు ప్రభువా. నశించిపోతున్న నన్ను ప్రభువా మరి యొక్క లవ్ యాక్షన్ ప్రసవం ద్వారా నాయన మీరు నా రక్షించుకుని నిలబెట్టిన స్తుతించుకునిచున్నాం ప్రభువా. మరి దావీదును ప్రభువా మరి ఎలా అందరూ అంతటా రక్షణ పొందాలని ఎంతో ప్రయాసపడుతూ ప్రభువా ఈ యొక్క పరిసరిలో మమ్మల్ని కూడా నాయన రక్షించుకునే వందనాలు, స్తోత్రాలు. మేము కూడా నాయన అనేకులను ప్రభువా రక్షణలోనికి, వారి మనసులోనికి, మరి భక్తిలోనికి, సహవాసంలోనికి నడిపించగలిగినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవించుండు నాయన, వీళ్ళందరూ కూడా నాయన దేవా నీ యొక్క మాటలతో బలపరిచి ప్రభా బిడ్డలు కూడా నాయన క్రమముగా ఉండటానికి, ప్రభా జాగ్రత్త వాక్యం వినటానికి, ప్రభా నాయన సరి చేసుకోవటానికి, పరిచర్య చేయటానికి, మీ కొరకు గుప్పిలు ఇవ్వటానికి ఈ యొక్క 5 మాటలు కూడా వారి యొక్క హృదయంలో నాయన మరి నాయన ఉంచుకొని వాటి ప్రకారం నడుచుకున్నట్లుగా, మీ వాక్య ప్రకారం నడుచుకునేటట్లుగా సహాయం చేయమని, కొద్ది మనల్ని సన్నిధిలో చేర్చుకుని ప్రతిఫలం దాయిచ్చేయమని, మీ రాజ్యాన్ని కట్టి మీ నామాన్ని మహిమపరచుకొనమని, మీ సాక్షిగా నిలబెట్టి వాడుకొనమని, మీ రాజ్యం కట్టేవాడిగా వాడుకొనమని సహాయం చేయమని, ప్రార్థనలో ప్రతిఫలం దాయిచ్చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.